అండి బంగాళదుంపలు ఉడికించుకుంటే చాలండి. ఫ్రై అయితే 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. బంగాళదుంప ఫ్రై చాలా టేస్ట్‌గా ఉంటుంది. కుక్కర్‌లోకి అయితే బంగాళదుంపల తొక్కలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి. నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మిక్సీ జార్‌లోకి అయితే నల్ల మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని పొడిలా చేసి పక్కనుంచుకోవాలి. కళాయిలోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైంది అనేటప్పుడు పోపు దినుసులు, కారం, టేస్ట్‌కి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం కదండి బంగాళదుంపలు నీళ్ళన్నీ వడకట్టుకొని బంగాళదుంపలు ముక్కలు మాత్రమే వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదండి మసాలా పొడి కూడా వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరో నిమిషం కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. సాంబార్ అన్నమైనా పప్పుచారు అన్నమైనా రసంతోనైనా ఒక్కొక్క ముద్దలోని ఒక్కొక్క బంగాళదుంప ముక్క పెట్టుకొని తింటే ఉంటుందండి. నల్ల మిరియాల ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్ చాలా టేస్ట్‌గా